వార్తను సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గర్భవరం గ్రామంలో ఎస్సీ దళితపేటలో రెడ్డి గర్భవరంలో మంచినీళ్లు 3 రోజులుగా లేక రెడ్డి గర్భవరం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ప్రజల పట్ల పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం విడాలని, ప్రజలకు వెంటనే మంచినీళ్లు లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తామన్నారు. ఎన్నికల ముందు అధికారులు లేని తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హామీలు ఇవ్వడం, ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం తెలుగుదేశం పార్టీ పరిపాటిగా మారిందని ఫ్రాన్సిస్ అన్న. ఎన్నికల ముందు సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకు వైఎస్ఆర్ జీతాలు ఇవ్వట్లేదని, మేము అధికారులకు వస్తే ప్రతి నెల జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం ఇప్పటికే 11 నెలలు కావస్తున్న సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ జీతాలు ఇవ్వకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఫ్రాన్సిస్ అన్నారు. 3 రోజులుగా మంచినీళ్లు లేక రెడ్డి గణపవరం గ్రామంలో మంచినీళ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, పంచాయతీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు మంచినీళ్లు ఇవ్వాలి అని రెడ్డి గణపవరం దళితపేటలో నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బక్క శివ, 2వ వార్డు నెంబర్ కె ఝాన్సీ, పి రాధ, కె బాబురావు, కె విమల, పి కుమారి, కె జ్యోతి, యు నాగమ్మ, కె నూకాలమ్మ, భవానీ, పండు అమ్మ, కె గౌరమ్మ, కె కొండయ్య తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గణపురం, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా. దాదాపు 3 రోజులుగా పంచాయతీ నీళ్లు లేవు. 10 రోజులుగా సత్యమ వాటర్ మంచినీళ్ళు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్యాంకులు పట్టుకొని అలాగే బిందెలు వేసుకొని పొలాలు వెళ్ళి బిందులతో మోసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. ఇక్కడున్న పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసంగా మోటార్ పోయి 3 రోజుల పైన అవుతుంది, ఇప్పటికీ బాగు చేయలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు లేక వేసవికాలంలోని మంచినీళ్ళు ప్రైవేట్గా కొనుక్కోవాలంటే ప్రైవేట్ ప్లాంట్లో 20 రూపాయలు టిన్ని తీసుకుంటూ ఉన్నారు. 3 రూపాయలకి ఇస్తామని కూటమి ప్రభుత్వ అధికారులు రాకముందు చెప్పారు కథలో. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు. మేము అధికారంలోకి వస్తే సత్యసాయి వాటర్ పనిచేసే కార్మికులకి ప్రతి నెల జీతాలు ఇస్తామని చెప్పారు. కానీ కార్మికుల మట్టికి 8 నెలల మట్టి అక్కడ పనిచేసే కార్మికులకి ఇప్పటికీ జీతాలు లేవు. వాళ్ళకి 8 నెలల జీతాలు లేకపోతే ఎలా పనిచేస్తారు ఎవరైనా? అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడే పడుతుంది అని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజలకే మంచినీళ్ళు అందించడానికి కోసం కృషి చేయాలని ఇక్కడ బుట్టాయిగూడెం మండలంలోని ఏజెన్సీలోని నీళ్లు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంచేత రెడ్డి గణపురం, దళితపేటలో, ఇక్కడ బీసీ పేటలోని ఎక్కడా కూడా మంచినీళ్ళు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొలాలు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇమీడియట్లీగా సాయంత్రం లోపలనే మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాను. నా పేరు అందుకుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, రెడ్డి గణపురం మాజీ ఎంపీటీసీ. మేము అనేక సార్లుగా ఇక్కడ అధికారులకు చెప్తా ఉన్నాం. అధికారులు మంచినీళ్ళు పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మోటార్ బాగు చేసి వెంటనే మంచినీళ్ళు ఇవ్వాలని, సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకి 8 నెలల మట్టి జీతాలు లేవు, వాళ్ళకే జీతాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రజా సంఘంలో తెలియజేస్తున్నాం. ఇవ్వాలి మంచినీళ్ళు వెంటనే, మంచినీళ్ళు వెంటనే. రెడ్డి గణపురం, దళితపేటలో, బీసీ పేటలో మంచినీళ్ళు, రెడ్డి గణపురంలో మంచినీళ్ళు, మంచినీళ్ళు వెంటనే, మంచినీళ్ళు వెంటనే. 3 రోజులుగా మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు మంచినీళ్ళు